ఈరోజు ఆదివారం ఆఖరి వారం. మాఘమాసంలో ఆదివారాలు చాలా విశేషమని చెప్పాను. అంతకుముందు కూడా చక్కెర పొంగలి చూపించాను. కానీ ఈరోజు సూర్యభగవానుడికి అంటే ఆదివారాలు మాఘమాసంలో పెట్టే చక్కెర పొంగలి మటుకు శనగపప్పు కానీ లేదు ఇలాచీ పొడి కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చేస్తూ ఉంటారు కదా, కాజు బాదాం కిస్మిస్లు అవన్నీ నెయ్యిలో వేస్తారు. కానీ సూర్యభగవానుడికి పళ్ళు ఉండవు కాబట్టి ఆవు పాలతోటి బెల్లము ఇంకా బియ్యము పెసరపప్పు వేస్తే సరిపోతుంది. కొంచెం తీపి ఎక్కువగా వేస్తే సరిపోతుంది. కానీ ఇవి మటుకు వేస్తే ఆయనకు పెట్టిన నైవేద్యం వర్తించదు. నేను కుక్కర్లో చేసిన ఇత్తడి గిన్నెలో చేసిన దేంట్లో చేసినా కూడా అవి నేనే తోముకుంటాను. అది కూడా చెప్పాను ఎందుకు తోముకోవాలని. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునేవి చూపిస్తున్నా కదా, ఇవి చాలా రోజులైంది ఇలా వెనకకు పెట్టేసి మర్చిపోయాను. ఎలా అయినాయో బాల్స్ చూపిద్దామని, మీకు కూడా చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని. మన పిల్లలు వీటితోటి బాగా ఆడుకునే వాళ్ళు, అవి అందుకనే స్వీట్ మెమరీగా మీకు చూపించాను. ఇంకా బర్రెపాలు కూడా తీసుకొస్తున్నాను కదా, అవి కూడా 1.5 లీటర్ తీసుకొని వచ్చాను. ఇంకా పెరుగు తోడు పెట్టుకోవడానికి ఏ పాలకు ఆ పాలే అవుతుంది. మరి పాలు ఎందుకు జిగురుగా వస్తున్నాయో, పెరుగు ఇంకా కూడా టేస్ట్ అనేది మారలేదు, జిగురు అనేది కూడా తగ్గలేదు. ఇంకా బెల్లంతో చక్కెర పొంగలి చెయ్యాలి. ఈరోజు రావి ఆకులు కానీ జిల్లేడు ఆకులు కానీ తెల్ల జిల్లేడు ఉంటే ఇంకా మంచిది. ఇంకా కుక్కర్ స్టవ్ బంద్ చేశాను. 5-6 విజిల్స్ వచ్చాక మట్టుకే నేను కుక్కర్ స్టవ్ బంద్ చేశాను. కొంచెంగా బియ్యం పోసాను, కొంచెంగా పెసరపప్పు వేసి నీళ్ళు ఎక్కువగా పోసాను. ఇంకా తీసాక మెత్తగా మెదిపాక మట్టుకే బెల్లం వేసుకొని కొంచెంగా నీళ్ళు పోసుకున్నాను. ఈ మధ్యలో నాకు నీళ్ళు వచ్చాయి కదా, అందుకనే వేడి మీద తీయలేకపోయాను. అయినా కూడా మంచి బెల్లం తీసుకొచ్చాను. చక్కెర పొంగలి చేసేది తాటి బెల్లంతో చేస్తే సూపర్గా ఉంటుంది. అందుకనే మనం ఉండలు చేసుకుంటాం కదా సంక్రాంతికి, ఆ చిక్కీ బెల్లంతో నేను ఈరోజు సూర్యభగవానుడికి ఇలా చక్కెర పొంగలి నైవేద్యం చేసుకోగలిగాను. ఐశ్వర్యం అంటే మనకి సిరి సంపదలు ధనము కాదు, మనకి ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుకనే మనం ప్రతి మాఘమాసంలో ఇలా సూర్యభగవానుడికి ప్రత్యక్షంగా కనిపించేది సూర్యభగవానుడు చంద్రుడు, వాళ్ళిద్దరికీ మనం పౌర్ణమి రోజు చంద్రుడికి సూర్యుడికి నిత్యము కూడా చేసుకుంటే మంచిది. ఇంకా ఇలా మాఘమాసం రోజు చక్కెర పొంగలి ఆదివారాలు పెడితే ఇంకా మంచిదని చెప్పి నేను సాధ్యమైనంత వరకు 3 వారాలు చేయగలిగాను. ఇంకా నైవేద్యం పెట్టాలి. బాయ్. మరి చక్కెర పొంగలి మీరు చేశారో లేదో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.